बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर की मौजूदगी में रंगारेड्डी जिले के कई कांग्रेस कायदीन ने आज हफ्ते को तेलंगाना भवन में बीआरएस पार्टी में शमूलियत इख्तियार की। केटीआर ने तमाम को पार्टी खंड पहनाकर बीआरएस में खैर मकदम किया। इस मौके पर खिताब करते हुए केटीआर ने तेलंगाना राइजिंग पर बात की और कहा कि तेलंगाना कर्जों, जराइम की शरह और खुदकशियों में आगे बढ़ रहा है। उन्होंने कहा कि रियल एस्टेट में जायदादों की कीमतें गिर गई हैं। केटीआर ने बताया कि जनवाड़ा में उनकी भी जमीन है। इस दौरान हाइड्रा का जिक्र करते हुए केटीआर ने कहा कि ऐसा लगता है कि हाइड्रा उनके लिए ही लाया गया है। తెలంగాణ ఇస్ రైజింగ్, అప్పులలో పెరుగుతుంది, క్రైమ్ రేట్ల పెరుగుతుంది, ఆత్మహత్యల్లో పెరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక్క సంవత్సర కాలంలో ఈ 450 రోజులలో 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయింది. ఇప్పటికి ఆత్మహత్య ఒక గంటలో పెరుగుతుంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైజింగ్, నేత కార్మికుల ఆత్మహత్యలు రైజింగ్, గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యలు రైజింగ్. ఎస్, తెలంగాణ ఇస్ రైజింగ్. ఎలా రైజింగ్? ఆత్మహత్యల్లో, అప్పుల్లో, క్రైమ్ రేట్లో, ఇళ్ళ మాత్రం రైజింగ్ అయింది. ఒక దానిలో మాత్రం డౌన్ అయింది. మీ శంకరపల్లి కొంప ఉచ్చుకున్నాడు, మొత్తం భూముల రేట్లు డౌన్ అయిందా కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? నాకు కూడా కొద్దిగా భూమి ఉన్నది జన్వాడలో. ఇక దానికి ఇక భూ ప్రపంచంలో ఎవరికి లేదట భూ, జన్వాడలో నాకే ఉందట భూమి. దాని ఎంబడ పడ్డాడు. సరే పడితే వాడు కూలగొట్టరా పోయి ఊకెళ్ళి వెళ్ళింది. హైడ్రా పెట్టిందే నా కోసం అట. హైడ్రా పెట్టి కూలగొడుతుందికే పెట్టిండట. కూలగొట్టుకోరా పోయి ఊకెళ్ళి వెళ్ళిందని చెప్పిన. ఏం చేయాలి ఇక మరి గట్ల తయారైంది కథ. ఇంకా ఘోరం ఏంటంటే వెనకటికి ఎవడో मुकम बागलेक अद्दम बाल कोट्टुकुन्नाडु। मरकजी बजट में रियासत को सीफर मिला क्योंकि केसीआर की ताकत और केसीआर की आवाज मरकज में लड़ने के लिए नहीं थी। ये बात बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर ने तेलंगाना भवन में मुनक्किदा इजलास से खिताब के दौरान कही। उन्होंने कहा कि बीजेपी या कांग्रेस ने रियासत को बजट में कुछ भी हासिल नहीं कराया, जबकि तेलंगाना और यहाँ के अवाम और रियासत के मफादात के लिए केसीआर की क़यादत एक हिफाजती ढाल थी। ఎన్నటికైనా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం తప్ప బీజేపీతోని, కాంగ్రెస్తోని ఎన్నటికి కూడా ఏం కాదు. మీరు యాద పెట్టుకోవాలి. ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అంటే ఖచ్చితంగా అక్కడ కొట్లాడేటోడు లేకపోవడం, ఆడ కేసీఆర్ దళం, కేసీఆర్ బలం, కేసీఆర్ గలం లేకపోవడమే దానికి కారణం. ఇలా మనోళ్ళని మనమే ఓడించుకొని మంది ముంగట దరఖాస్తులు పెట్టే దౌర్భాగ్యం మనకెందుకు? మనోళ్ళని ఒడగొట్టుకోవాలి, ఎంపీలను వేరే వాళ్ళని పంపాలి, ఆగమాగమై మళ్ళీ వాళ్ళ కడవై దరఖాస్తు పెట్టాలి. అన్న ఇది కావాలి, అది కావాలి. అదే మనోడు ఉన్నాడు అనుకో, బరాబర్ అడుగుతాం, అన్న ఇది కావాలి అంటాం. అదే వాడనుకో, సారు ఇది కావాలని అడగాలి. అందుకే నేను అనేది, దయచేసి భవిష్యత్తులో అక్క చెప్పినట్టు అది పంచాయతీ ఎన్నికైనా, పార్లమెంట్ ఎన్నికైనా ఎగరాల్సింది గులాబీ జెండానే. అట్లయితేనే తెలంగాణ నిలుస్తుంది, తెలంగాణ గెలుస్తుంది. తెలంగాణ రేపటి రోజున మళ్ళీ భారతదేశంలో అవ్వల్ దర్జాగా నెంబర్ 1 స్థానంలో ఉండాలి అంటే మళ్ళా కేసీఆర్ గారు తిరిగి మీ ఆశీస్సులతో, మీ దయతో ముఖ్యమంత్రి కావాలి. Are you suffering from a diabetic foot? At Shifa Clinic, we offer guaranteed treatment without cutting your leg. Struggling with kidney failure? No need for dialysis. And for high blood pressure or diabetes, we can help you stop lifelong medication. Visit Shifa Clinic in Hydernagar today for advanced and effective treatments.